పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం కొడమంచిలి గ్రామ శివారు జక్కంశెట్టివారిపాలెంలో 2 ఏళ్ల కీర్తన అరుదైన వ్యాధితో బాధపడుతుంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు విజువల్స్లో కీర్తనకు సంబంధించి 2 ఏళ్ల బాలిక అయితే 2 ఏళ్ల నుంచి కూడా గుండె సమస్యతో బాధపడుతుంది. అనేక హాస్పిటల్స్ చుట్టూ తిరిగారు. నిరుపేద కుటుంబం కావడంతో దాదాపు ఇప్పటికే 4 లక్షలకు పైగా బాలిక కోసం ఖర్చు చేసిన పరిస్థితి. ప్రస్తుతం వీరి వద్ద చిల్లి గవ్వ కూడా లేదనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ బాలికకు సంబంధించిన వ్యాధి ఇప్పుడు తీవ్రతరమైంది. దీంతో ఆ బాలికకు సంబంధించి కుడి చెయ్యి కుడి కాలు కూడా పక్షవాతం కింద వచ్చిన పరిస్థితి. అయితే కొన్ని రోజుల్లోనే కీర్తనకు ఆపరేషన్ చేయాలని విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ వైద్యులు కూడా తెలిపారు. ప్రస్తుతం నిరుపేద కుటుంబం కావడం, కనీసం వీరికి ఇల్లు కూడా లేని పక్షంలో ఇప్పటికీ 4 లక్షలకు పైగా వీరు అప్పు చేశామని అయితే చెప్తున్నారు. ప్రస్తుతం వీరి వద్ద కనీసం రూపాయి కూడా లేదని బాధపడుతున్నారు. తమ చంటి పాపను అరుదైన వ్యాధితో బాధపడుతున్న తమ కుమార్తెను వైద్య ఖర్చులకు సంబంధించి దాతలు సహాయం చేయాలని వీరు కోరుతున్నారు. ప్రస్తుతం అసలు ఈ అరుదైన వ్యాధికి సంబంధించి ఎన్ని హాస్పిటల్స్ తిప్పారు, ప్రస్తుతం మాట్లాడడానికి తల్లి ఉన్నారు. ఇప్పటివరకు ఎంత ఖర్చు పెట్టుంటారు? 4 లక్షల దాకా ఖర్చు పెట్టాం సార్. ఇలాగ ఆంధ్ర హాస్పిటల్, ప్రతి హాస్పిటల్ తిప్పాము. హార్ట్ ప్రాబ్లం సార్, హార్ట్ ప్రాబ్లం సార్. ఇటు నా గుండు గుడేపు వచ్చేసింది, కాలు చేయి కూడా లాగేసింది సార్, పచ్చివాతం కింద వచ్చేసింది. బ్రెయిన్లో కూడా బీడింగ్ జరిగింది సార్. మరి మేము లేని వాళ్ళం సార్. మరి పొట్టకొలుతూ కూలి పనికి వెళ్తేనే తిన్నట్లు ఆపుతలేదు సార్. 4 పిల్లలు, మరి బాబు తింగరగా ఉంటాడు సార్. ఎంతో ఖర్చు పెట్టామండి. నా పాపని బతికేయాలంటే అందరూ సాయపడాలని మరి మహేష్ బాబు అడుగుతున్నాను సార్. మరి ఆ పాపకి ఎంతో ఖర్చు పెట్టామండి. మాకు వెనక ముందు కూడా లేదండి. మరి ఆ పాపను బతికేయాలంటే మీరు అందరూ అడుగుతున్నాను. మరి హాస్పిటల్ కూడా లేదండి. మరి పాప కోమలో కూడా అయిపోతుంది, కానీ మళ్ళీ నీలం కలర్ వచ్చేస్తుంది. ఏడ్చినప్పుడు నీలం కలర్ వచ్చేస్తుంది. నీలం కలర్ వచ్చినప్పుడు కోమలోకి వెళ్ళిపోతుంది ఆ పాపని. ఏం చేయాలో కూడా అర్థమవుతలేదు సార్. మరి మీ అందరూ మరి మాకు ఏదో మీరు హాస్పిటల్స్ తిప్పారు కదా, మణిపాల్ విజయవాడ హాస్పిటల్కి వెళ్ళారు, 4 లక్షలు ఖర్చు పెట్టారు. డాక్టర్ ఏం చెప్తున్నారంటే హార్ట్లో ఏ సమస్య ఉందంటున్నారు? అంటే హార్ట్లో ఎడమేపు గుండు కుడివైపు వచ్చేసిందని చెప్తున్నారు సార్. కుడివైపు వచ్చేసింది అంటున్నారండి. ఇక్కడ గుండె కడగడ కండ పెరిగిపోయింది, అడ్డేసేసింది, రక్తకన్నా కంచి చెడు రక్తం మంచి రక్తంలో కలిసిపోయిందని అంటున్నారు. పాపకి తొందరగా చెయ్యాలి, ఆలస్యం పెట్టకూడదు అని అంటున్నారండి. మరి పాపకి మరి ఈ నెలలో తీసుకురమ్మన్నారు ఆపరేషన్. మరి వెళ్ళాలండి. మీరు అందరూ మరి మాకు తోడే ఎంతో మరి పాపకి బతికించాలంటే మీ అందరు సహాయపడాలని అడుగుతున్నాను సార్. ఇక్కడ మరి ఎవరన్నా ఇప్పటికి ఎవరన్నా మీకు సహాయం చేశారమ్మా? ఎవరో సహాయం చేయలేదు సార్. ఇప్పటికి ఎవరో మేము అలాగే అక్కడ బయట నుంచి ఎంత అప్పులైనా అలాగే తెచ్చి పెట్టగలం జరిగింది సార్. మరి మొన్న 2 నెలలు ఉండి వచ్చాను సార్ అక్కడ మరిపాలెం. మరి మళ్ళీ నెలలో వెళ్ళాలి, మరి సర్జరీ పడుద్దని అంటున్నారు. 2 సర్జరీలు పడుద్ది అంటున్నారు. ముందు సర్జరీ చేద్దామని అన్నారు సార్, చెప్పారు. మళ్ళీ 4వ సంవత్సరంలో 2వ సర్జరీ కూడా పడుద్దని చెప్పారు సార్. ఇంత ఖర్చు అవుతుంది అని ఏమన్నా చెప్తున్నారు? ఇంత ఖర్చు అయిందని చెప్తా లేదు, సర్జరీ చేద్దామని చెప్దామంటున్నారు సార్. ఇంతనే చెప్పలేదు సార్. మరి ఇలాగ చెప్పారు. మళ్ళీ నెలలో తీసుకురావాలని అన్నారు. మరి తీసుకెళ్లారు. మరి అందరూ సాయం చేయమని అడుగుతున్నారు సార్. ఇప్పుడు ఆ ఎఫెక్ట్ కుడి కాలు కుడి చేయికి తగిలిందా? కుడేపు కుడి కాళ్ళు, మూతు, కాలు చేయ పచ్చివాతం లాగేసింది, మూత కూడా లాగేసింది సార్. దానివల్ల బ్రెయిన్ కూడా కొట్టడం జరిగింది, బీడింగ్ కాడటం కూడా జరిగింది సార్. మరి ఐసీలో కూడా పెట్టాం. పాపని కోమలోకి వెళ్ళిపోద్దని కూడా చెప్పారు సార్. ఆ ట్రీట్మెంట్ మళ్ళీ మొన్న దాకా 20 రోజుల దాకా హాస్పిటల్లో ఉన్నాము. బోర్డంతా ఖర్చు అయింది సార్. మళ్ళీ నెలలో మళ్ళీ తీసుకురమ్మన్నారు. ఈ నెలలోనే తీసుకురమ్మన్నారు సార్. మరి ట్రీట్మెంట్ జరిగినాక మందులో ఇచ్చారు సార్. బోర్డంతా ఖర్చు పెట్టాము. ఈ నెలలో వెళ్ళాలని కోరుకుంటున్నాను. మీరేమవుతారు? పెద్దనాన్న అవుతానండి నేను. ప్రస్తుతానికి అయితే పుట్టిన 6 నెలలు కాంచి బుజ్జికి ఏడ్చినప్పుడు నీలం కలర్ తాగటం జరిగింది. ఏ కారణం చేస్తుందో నీలం కలర్ బుజ్జికి తీసుకెళ్ళండి అని వాళ్ళ దగ్గర అమౌంట్ ఏం లేకపోతే నేను అమౌంట్ కొంతకన్నా ఇచ్చి పంపించాను సార్. పంపించిన తర్వాత పాలకులు తీసుకున్న తర్వాత అమ్మాయిని త్వరగా తీసుకెళ్ళిపోండి విజయవాడ అన్నారు. వాళ్ళు తీసుకెళ్ళారు సార్. కొత్తగా అక్కడ తెలిసిన వాళ్ళ దగ్గర కొత్తగా అప్పు తీసుకెళ్ళిన తర్వాత అక్కడ మందులు ఆడటం జరిగింది. అక్కడ క్యానింగ్లు తీసి వాళ్ళందరూ డాక్టర్లు పరిశీలించి ఇది చాలా ప్రాబ్లం, ఇది
అమ్మాయికి ఎందుకంటే గుండు సైడ్కి దాటడం జరిగింది, పైగా కండ పెరిగిపోయింది గుండుకి. ఆ రక్త కణాలు బ్లడ్ సరఫరా పోతుంది, అమ్మాయి నీలం కలర్ వచ్చేస్తుంది, చెడు రక్తం మంచి రక్తం కలుతుంది. అందు గురించి కాబట్టి అమ్మాయి ఇప్పుడు చాలా లీక్గా ఉంది కాబట్టి తర్వాత ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. అమ్మాయి చిన్న వయసు కాబట్టి తర్వాత తీసుకురండి అని ఆ మందులు వాడటం జరుగుతుంది సార్. అక్కడ ఇంచుమించి 10 సార్లు దగ్గర తీసుకెళ్ళడం జరుగుతుంది, నెలకు 2 నెలలకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అలాగే మందులు వాడేస్తున్నారు. ఒకసారి కోమలకి వెళ్ళిపోయింది, కోమలకి వెళ్ళిపోతే వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళారు. వేరే హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు వైద్యం చేసి డబ్బులు అడిగారు. వీళ్ళకి డబ్బులు ఇవ్వడం ఏడ్చేస్తుంది అక్కడ. ఆ డాక్టర్లు మీరు డబ్బులు ఏమి ఇవ్వక్కర్లేదమ్మ నువ్వు అని మళ్ళీ ఛార్జ్ ఇచ్చి బేబీని బ్రతికించుకోండి, బేబీ చచ్చిపోలేకుండా తీసుకెళ్ళిపోండి, ఎక్కడ తీసుకెళ్తున్నారు అక్కడ ఆడియన్స్మని పంపించేశారు. వాళ్ళ డాక్టర్ గారే డబ్బులు ఇచ్చి ఛార్జీకి. వీళ్ళు ఎందుకంటే వీళ్ళ పేరు మీద ఒక సెంటు భూమి అంటుదో లేదు, ఆతులు పాతులు ఏమి లేవు సార్. ఇలా నిరుపేదలు ఇలా ఎందుకంటే ఎవరు కలిగి ఉన్న సాయం మటుకు వాళ్ళు చేస్తున్నారు, వెళ్తున్నారు, అమ్మాయికి మందులు ఆడిస్తున్నారు. మొన్న ఒక 2 నెలల పాటు డబ్బులు లేక వెళ్ళపోతంలోనూ అమ్మాయికి చెయ్య కాళ్ళు లాగేత్తడం జరిగింది. సరే మళ్ళీ తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే బ్లేడ్ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి అని మళ్ళీ వేరే సడకు పంపిస్తే మంగళగిరి. ఆ బ్లేడ్ డాక్టర్ దగ్గర ఏమన్నారంటే బ్లడ్ లీక్ అవుంది అమ్మాయికి బ్లేడ్లోను, అందు గురించి మీరు మందులు వాడాలి, ఇది అటాచ్ బ్లేడ్కి తగిలింది అది అని చెయ్యి రావడం కాలు రావడం జరిగింది సార్. చెయ్యి రాలేదు, ఇదమ్మా చెయ్యి సార్, ఇదిగో సార్ బుజ్జిదంటే చాలా ప్రాబ్లం అసలు. ఎందుకంటే మీ అందరు చూస్తున్నవారు, ఈ ఛానల్ చూస్తున్నవారు మీరు సహాయపడతారని. ఎందుకంటే మేము చాలామందిని ఫాలో అవుతున్నాం, ఎవరు కూడా ముందుకు రావటం లేదు. డాక్టర్లు కూడా వాళ్ళు ఇంత అవుతుందని చెప్పలేదు, వాళ్ళు ఆపరేషన్ చేస్తాక వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళు కూడా చేసేస్తున్నాను చేద్దాం. మహేష్ బాబు గుండె ఆపరేషన్ కూడా చేస్తానంటున్నారు. మరి మహేష్ బాబు గారి దాకా కూడా మీరు తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఈ బిడ్డగా ఆపరేషన్ చేయడం వల్ల ప్రాణం మనం పోసిన వాళ్ళు అవుతాము. మేము కూడా చాలా బాధపడుతున్నాం. సంటి బిడ్డ ఇదిగోండి చెయ్యి రాలేదు, బిడ్డకి ఏడుస్తూ ఉంటే నీలం కలర్ వచ్చేద్దాం, 2 ఆపరేషన్లు పడతాయి అంటున్నారు. ఇది మనం సత్యం చెప్తున్నాం, బిడ్డ దగ్గరే ఉంది. ఎందుకంటే మీరు చూస్తున్న ఈ ఛానల్ చూస్తున్న వారందరూ కూడా మీరు మహేష్ బాబు వద్దకు కూడా తీసుకెళ్ళే అవకాశాలు రావాలి. మీరందరూ సహాయపడాలి, మీరందరూ సహాయపడతారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేము. ఎందుకంటే ఇటువంటి బిడ్డలు కనీసం మీరు ఎంత మీరు చూసిన వారు మీరు సహాయం చేస్తే మీకు 2 చేతులు ఎత్తి మేము నమస్కారం చేస్తున్నాం. ఎందుకంటే సంటి బిడ్డ వాళ్ళు చాలా అప్పులు ఇబ్బందులు ఉన్నారు. 4 లక్షలు పాడు చేశారంటే ఛార్జీలకి, మెడిసిన్కి, క్యానింగ్లకి పాడు చేసుకున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు డాక్టర్లు ఇవ్వాలి కదా, ఇవ్వకపోతే వాళ్ళు ఆపరేషన్ చేయరు కదా, అందు గురించి వీళ్ళు బాధపడుతున్నారు ఇప్పుడు. ఎందుకంటే ఎన్నోసార్లు అన్నానమ్మా మీరు ఛానల్కి ఇవ్వండి, మీరు ఎవరో ఒకరు సహాయపడతారు. మీరు కనీసం ఇది మహేష్ బాబు దగ్గర కూడా వెళ్ళొచ్చు, వాళ్ళు ఎవరో ఒకరు సహాయపడతారని అడుగుతున్నాను. అడుగుతుంటే వీళ్ళు గమ్మున వాళ్ళకి అనుభవం తెలియక సరే బావగారు మీరే చేయండి అని మా తమ్ముడు. అలా అంత అనుభవం లేదండి మరి. ఎందుకంటే మీ ఇప్పుడు మీ ఛానల్ వరకు కూడా నేను నమస్కారం చేస్తున్నాను. మీరు ప్రేమతో వస్తడం జరిగింది, ఎందుకంటే మీరు చూస్తున్నారు. ఈ ఛానల్ ఎంతవరకు వెళ్తుందో, ఎంతమంది చూస్తున్నారో వాళ్ళందరూ కూడా సహాయం చేసి వాళ్ళు వీళ్ళు ఎవరో ఒకరు ముందుకొచ్చి ఈ బిడ్డకు ఆపరేషన్ విషయంలో చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది మహేష్ బాబు గారి వద్ద కూడా మీరు తీసుకెళ్లాలని నేను ప్రేమపూర్వక కోరుకుంటున్నాను. మరి ఛానల్ బట్టి వచ్చిన సహోదరులను బట్టి మరి మీరందరూ చూస్తున్న వారిని బట్టి ఈ వీటికి సహాయం చేసి ఈ బిడ్డ చల్లగా ఉండేటట్టు మీరందరూ దీవించి సహాయం చేసి మీరందరూ కూడా ఈ ఛానల్ చూస్తున్న వారు మీరందరూ సహాయం చేస్తారని నా మాటలు ముగిస్తూ మీకు ధన్యవాదాలు నేను చెప్పుకుంటున్నాను. దాతలు సహాయం చేయాలనేది కుటుంబ సభ్యులు కోరుతున్న పరిస్థితి ఉంది. దాతలు సహాయం చేస్తే మా బిడ్డ మాకు దక్కుతుందని అయితే వీరు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకటరమణతో మనోజ్ RTV, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి.